హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో లాస్ట్ వీడియోలో నేను కూకట్పల్లి ఫేమస్ రామాలయం టెంపుల్ వీడియో చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. దానికి కంటిన్యూషన్ వీడియోని ఈ టెంపుల్ అనమాట. ఇది కూడా రామాలయం టెంపులే. ఆ టెంపుల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. దీని అడ్రస్ మ్యాప్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి దాని సందర్భంగా జరుగుతున్న 23వ వార్షిక బ్రహ్మోత్సవాల డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ వాళ్ళు ఒక బ్యానర్ మనకి చూపిస్తున్నారు. మీరు కూడా చూడండి ఏమేమి పూజలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయని డీటెయిల్డ్గా ఇచ్చారు. 15th నుంచి 24th వరకు ఇక్కడ మనకి శ్రీరామ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. సో పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ లోపల గర్భగుడిలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి అయితే మనకి పర్మిషన్ లేదు. సో బయట మాత్రమే తీసుకోమన్నారు. అండ్ బయట అయితే మొత్తం చూడండి. ఈ టెంపుల్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే రామాయణం కథకి సంబంధించిన విగ్రహాలతో ఇక్కడ మొత్తం మనకి రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే చూడండి ఇక్కడ లంకా దహనం అప్పుడు హనుమంతుడు ఎలా అయితే ఇలా తోకని తన చుట్టూగా చుట్టేసుకొని పైన కూర్చుంటాడో ఆ బొమ్మని ఇక్కడ పెట్టారు. అండ్ పక్కనే మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. సో చుట్టూ చూద్దామండి ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అనేవి. సో ఇక్కడైతే ఈ విగ్రహాన్ని చూడండి. రామాయణంలో మనకి సీతని రావణుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు జటాయు పక్షి హెల్ప్ చేయడానికి వస్తుంది కదా, అప్పుడు కింద పడిపోయిన సీన్ని ఇలా విగ్రహం ద్వారా మనకి చూపిస్తున్నారు. సో ఇలా విగ్రహాలు పెట్టడం వల్ల పిల్లలకి కూడా మనం రామాయణాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అవుతాము ఈ విగ్రహాలను చూపిస్తూ. సో మనం మొత్తం ఒక ప్రదక్షిణ చేసి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మనకి ధ్వజస్తంభం ఉంది. శ్రీరామనవమి సందర్భంగా రాముడి కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా అలంకరణ జరుగుతుంది. పైన అంతా కూడా భక్తులకి ఎండ తగలకుండా ఇలా వైట్ షీట్స్తో కవర్ చేసేసారు. సో అలానే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా సపరేట్గా ఉంది లోపలే. అండ్ మెయిన్ గర్భగుడిలో అయితే మనకి సీతారాములు హనుమంతుడు సమేతంగా మనకి విగ్రహం అయితే ఉంది. సో దానికి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ లేదు కాబట్టి నేను తీయలేదు. సో బయట అంతా కూడా మనకి శ్రీరామనవమి ఉత్సవాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అండ్ ఇదే టెంపుల్ ఆవరణంలో మనకి పర్ణశాల ఏదైతే సీతాదేవి వనవాసానికి వెళ్తుందో పర్ణశాలలో ఉంటుంది కదా, ఆ సీన్ని డిస్క్రైబ్ చేస్తూ బొమ్మలు కూడా ఇక్కడ విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి కూడా మీరు చూడండి. ఇది మొత్తం కూడా పర్ణశాల అనమాట. అడవిలో వనవాసం చేస్తుంది కదా, సో అక్కడ జంతువులు ఉన్నట్టు చూపించడానికి ఈ విగ్రహాలు పెట్టారు. అలానే లక్ష్మణుడు, ఈ టెంపుల్లో మనకి సీతారాములతో పాటు మనకి ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇలా పైకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకున్నాము. ఈ టెంపుల్ మనకి మెయిన్ రోడ్కే ఉంటుందండి. సో అడ్రస్ కూడా చాలా ఈజీగా గూగుల్ మ్యాప్ మనకి చూపించేస్తుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మ్యాప్ కూడా. చూడండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి.
సో పైన నుండి చూస్తే మనకి టెంపుల్ వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామి విగ్రహం మనకి రోడ్డు బై నుంచే కనిపిస్తుంది. అండ్ అలానే ఇంకొక పక్క కూడా ఇలానే స్టెప్స్ ఇచ్చారు, అది కూడా ఎక్కి పైన చూస్తే మనకి మొత్తం ఇక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు ఇలా ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. లింగం కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఒకే రోజు మనం 2 టెంపుల్స్ని కూడా కవర్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో పెట్టిన ఫేమస్ కుకట్పల్లి రామాలయం టెంపుల్, అది 400+ ఇయర్స్ ఓల్డ్ది. అండ్ ఈ టెంపుల్ కూడా మనం ఒకే రోజు దర్శించుకోవచ్చు అన్నమాట. సో అదండి ఈ టెంపుల్ ఒక విశేషాలు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.